హలో మిత్రం. సారేమో బ్యాకప్ ఇచ్చి సాఫ్ట్‌వేర్స్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండిరా అంటే, మా వోళ్ళేమో సాంగ్స్ లోడ్ చేసి స్పీకర్ కనెక్ట్ చేసి డాన్స్ ఏస్తున్నారు. కెమెరాస్ గురించి మాకొక ఐడియా వచ్చిందని మా సార్‌కి అనిపిచ్చిందో ఏమో! లైటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దామని లైట్స్, అంబ్రెల్లాస్, ట్రైపాడ్స్ తెచ్చేశారు. ట్రైపాడ్‌కి లైట్స్‌ని ఎలా ఫిక్స్ చేయాలి, వాటికి కేబుల్స్‌ని, పవర్ కేబుల్స్‌ని ఎలా అరేంజ్ చేయాలి, లైట్‌కి అంబ్రెల్లాని యాడ్ చేసి షార్ప్ లైట్‌ని సాఫ్ట్ లైట్‌గా ఎలా మార్చాలని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైటింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఒక స్టూడియోని మనం గాని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే అందులో లైటింగ్ సెటప్ ఎలా పెట్టుకోవాలి, సబ్జెక్ట్‌ని ఎక్కడుంచి ఫోటోస్ తీయాలని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ గ్యాప్‌లో ఫోటోగ్రఫీయే నిండారా నేర్చని మావాడు వీడియోగ్రఫీ నేర్చుకుంటానని భుజానికి ఎత్తేసాడు కెమెరాని. అది కూడా క్యాప్ తీయకుండా. అందరూ 1:00 లోగా ప్రాపర్ లైటింగ్‌తో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీయాలని చెప్తే, మేము మాత్రం మా ఫ్యాకల్టీ చెప్పింది కాకుండా మిగతావన్నీ చేసుకొనున్నాం. ఫ్రెండ్స్‌లో ఇద్దరు చికెన్ తినకపోవడంతో డబుల్ బోనస్ దొరికింది నాకు. లంచ్ అయిపోయిన తర్వాత మా సార్ ప్రొజెక్టర్‌లో సాంగ్ ఏస్తే అది క్లాస్ చెప్పడానికని తెలియక అందరూ చక్కగా ఎంజాయ్ చేసుకొనున్నారు. ఆయన అలా ప్రాక్టికల్‌గా వేసి చూపించిన తర్వాత అర్థమైంది సాంగ్‌ని సీన్స్‌కి ఎలా సింక్ చేయాలి అని. మార్నింగ్ హడావుడిలో ప్రాక్టికల్‌కి టైం దొరకలేదని టైం దొరికినప్పుడే మావాడితో ప్రాక్టికల్ కంప్లీట్ చేశా. క్లాస్ ఎండింగ్ టైమ్‌లో మావాడు ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ చేసిన కవర్ సాంగ్‌ని వేసి వాడి టాలెంట్‌ని చూసాం. క్లాస్ అయిపోయిన తర్వాత మావాడు రేపు ఇంటర్వ్యూ ఉంది విజయవాడలో. సో, చిలకపాలెంలో బస్ ఎక్కాలి అంటే చిలకపాలెం జంక్షన్‌లో వాడిని బస్ ఎక్కించడానికి వెళ్ళాం. వాడు బస్ ఎక్కిపోయిన తర్వాత ఎలాగో చిలకపాలెం వచ్చాం కదా! లోలుగు వెళ్లి పకోడీ తిందాం అంటే లోలుగులో పకోడీ షాప్ లేదు. ఇంక ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాబాయ్.